మంచి చిత్రాలకి చాలా మంచిగా ప్రమోషన్ చేసి చాలా బాగా బలంగా మీరుండి నడిపిస్తూ ఉంటారు ఈ టీంని కూడా. సో బట్ ఎప్పుడైతే మనస్ఫూర్తిగా చెప్తున్నానో ఇక్కడికి వచ్చి ఆ టీజర్ నేను గ్లింప్స్ చూసిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యాను. చాలా బాగుంది, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. టైటిల్ ఫస్ట్ 3 letters టైటిల్ చాలా బాగుంది. మన్మయ్ అనేది చాలా అచ్చ తెలుగు పేరులో ఉంది. అది హీరోయిన్ పేరా ఏమిటి అది నాకు తెలియదు, కానీ మన్మయ్ నచ్చింది. అలాగే కంటెంట్ చాలా బాగుంది. పర్టికులర్లీ నేను మహి మదన్ కదా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు ఈ 2.5 minutes ఇచ్చినటువంటి చాలా బాగుంది మ్యూజిక్ ఆయన చేసింది. ఇక్కడ ఉన్నారు కదా తను ఈజీఆర్ వాళ్ళు, బాగుంది మా వర్క్. ఆయన పేరు చెప్తే చాలు సపోర్ట్ తనకి బాగున్నట్టుంది, కనిపించగానే అరుస్తున్నారు. ఆయన సపోర్ట్ ఆయన వెంటేసుకొని తిరుగుతున్నారు. గుడ్. సో అలాగే ఆల్ ది బెస్ట్ సంతోష్, వైష్ణవి అండ్ జయంత్. ఇంతకుముందు చూశాను, ఇందాక బయటకు అలాగని అంటున్నాను. అలాగే ఇక్కడ అందరూ, ఇక్కడ నాగమహేష్ గారు నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. అలాగే మా యోగి నా పెళ్లి చూపులతోటి తనకి బ్రేక్. సో అన్ని విధాలా చాలా పాజిటివిటీ ఉంది ఇక్కడ. ఏదైనా కానీ నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, మీరు 100 కోట్లు పెట్టినా గ్యారంటీ లేనటువంటిది ఒక మంచి కంటెంట్ తోటి 1 కోటి రూపాయలు తీసిన గ్యారంటీ ఉంది. అంటే ఇదేంటంటే 100% కథను నమ్ముకుని వచ్చి, కథ ఒక్కటే కాదండి, కథ తీసే విధానం. చాలా మందికి నేనంటే మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మేకింగ్ కావాలంటే దానికి ఏదో 50 కోట్లు 20 కోట్లు పెట్టాలి ప్రొడక్షన్ డిజైన్ కి, దానికైనా అనుకోకండి, తక్కువలో కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మారుతి గారు 50 లక్షలు 40 లక్షల్లో ఈ రోజుల్లో సినిమా తీశారు 15 ఏళ్ల క్రితం. ఎంత పెద్ద హిట్ మనకు తెలుసు, 10-12 ఏళ్ల క్రితం. అంటే రైటింగ్ కరెక్ట్ గా ఉండి మనం కరెక్ట్ గా తీయగలిగితే, కరెక్ట్ గా అనుకున్నది చూపిస్తే ఎవరు నిజంగా చూడండి. ఇప్పుడు బలగం లాంటి సినిమా కంట్రోల్ బడ్జెట్ లో తీశారు, కానీ ఎంత పెద్ద హిట్. ఆ మాటకు వస్తే మా పెళ్లి చూపులు 1.5 crore లో తీసానప్పుడు ఎంత హిట్ అయింది అది. అంటే ఇదేంటంటే నా గొప్పతనం కాదు, నా డైరెక్టర్ గొప్పతనం అది. అంటే ప్రజలు ఎప్పుడు కూడా మంచి సినిమా మంచి కంటెంట్ కనుక తీస్తే వాళ్ళు సినిమా మొదలు పెట్టిన 5th minute కి మర్చిపోతారు. 5th or 6th minute కి దీంట్లో ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి, ఫారిన్ లొకేషన్స్ ఉన్నాయి, ఇవి చూడరండి. కంటెంట్ బాగుంటే చూస్తారు. నేను వచ్చిన ప్రతిసారి ఐ వాంట్ టు ఎంకరేజ్ యంగ్ టీమ్, పర్టికులర్ కొత్తగా ఇండస్ట్రీ వచ్చే వాళ్ళకి, మీరు రండి, మీలాంటి వాళ్ళలోంచి మళ్ళీ కొత్త స్టార్లు పుడతారు. ఇందులోంచి రావాలి, ఇందులోంచి కొత్త డైరెక్టర్లు, పెద్ద బ్యానర్స్ రావాలంటే కొత్త వాళ్ళు రావాలి. ఇండస్ట్రీ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. మీరు ఎవరు వచ్చినా చూడడానికి ఇండస్ట్రీ రెడీగా ఉంది. అంటే పర్టికులర్లీ వ్యూవర్స్ కి ఓ ఫ్రైడే 10 సినిమాలు వచ్చినా ఓ 2 సినిమాలు ఎందుకు నిలబడుతున్నాయి, అవే ఉన్నాయి, అవి బాగుంటున్నాయి, హట్కే ఉంటున్నాయి, ఏదో కొత్తదనం కోరుకుంటున్నారు. లేకపోతే ఎవరు కూడా 100-150 రూపాయలు పెట్టి ఇంట్లోంచి ఫ్యామిలీ అందరూ 4 బయలుదేరి వచ్చి 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఓ 5 hours స్పెండ్ చేస్తారంటే దానికి తగ్గ ఫలితం వాళ్ళకి ఆ రిటర్న్ ఉండాలి, లేకపోతే రారు. డబ్బు ఒకటే కాదు, ఈ పెయిన్ అంతా ఇంత దూరం ట్రావెల్ చేసి వర్తా, లేకపోతే ఓటీటీలో చూద్దాం అనుకుంటున్నారు. అలా కాదు, నేను ఓటీటీ దాకా వెయిట్ చేయను, నేను ఈ వీక్ చూడాలి అనిపించేలా సినిమా ఉండాలి. సో నేను అనుకుంటున్నాను ప్రతి వాళ్ళు కూడా రైటర్స్ కరెక్ట్గా వచ్చి, మేకర్స్ కరెక్ట్గా వస్తే గోల్డెన్ డేస్ మళ్ళీ వస్తాయి. నేను ఐఎమ్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అగైన్ మళ్ళీ న్యూ డైరెక్టర్స్, న్యూ రైటర్స్. నా ఆఫీస్ ఎప్పుడు వెల్కమ్, మంచి రైటర్స్ ఉంటే వెల్కమ్. కానీ అదే కథలు అవే పట్టుకున్న కొత్తదనం ఏదమ్మా మనం ఫ్రైడే వచ్చేసరికి, ఫ్రైడే మార్నింగ్ మనం రిస్క్లు ఉండకూడదు. మనం ఇవాళ మొదలు పెడతాం, ఒక 6 months 8 months తర్వాత ఆ ఫ్రైడే మార్నింగ్ వస్తుంది, ఆ టెన్షన్ నాకు వద్దు. లేకపోతే మనం అది దొరికేదాకా తీయడం మానేస్తా, కానీ నాకు అట్లీస్ట్ నమ్మకం ఉండాలి. సినిమా ఆడినా ఆడకపోయినా ఎస్ నేను అనుకున్నది తీశాను, నాకు రిగ్రెట్ లేదు అని అనుకునేటట్టు నేనైనా ఉండాలి. అందుకే అంటున్నాను, కొత్త టీం ఎప్పుడు వెల్కమ్, హార్టీ వెల్కమ్. నిర్మాత దర్శకులు రామకృష్ణారెడ్డి గారు నాకు మంచి మిత్రులు. ఖచ్చితంగా మా ఫంక్షన్ రావాలని ఆహ్వానించినప్పుడు తప్పకుండా వస్తాను, నా బాధ్యత చెప్పి వచ్చాను. ఐ వెరీ హ్యాపీ టు బీ హియర్ టుడే. ఈ సినిమాలో నటించిన సంతోష్ కృష్ణ అండ్ వైష్ణవి కృష్ణమూర్తి మోస్ట్ వెల్కమ్. పేరు చాలా బాగుంది. మన్మయ్ అండ్ టైటిల్ చాలా పొయిటిక్గా ఉంది. సినిమా చూస్తుంటే సెన్సిబుల్గా అనిపించింది నాకు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. నిర్మాత రామకృష్ణారెడ్డి గారికి, శ్రీహర్ రెడ్డి గారికి, కిరణ్ రెడ్డి గారికి మంచి కనకవర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ఇందుకు యాక్ట్ చేసిన సోదరులు జయంత్ గారికి, మిగతా నటికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. I wish all success to the team of Mannmay. Thank you. Thank you. Traveled across cities and doing so many shows and stage and cinema. I think this is my first time at any stage in Hyderabad. So thank you everyone for welcoming me.
cinema has no language. I think the emotions that I saw in the trailer touched my heart, and I'm learning your language. I love your culture, and I love your cinema. That's what brings me here. But my best wishes and congratulations to the entire team of Manmai. మన్మయి అద్భుతమైన సినిమా. అఫ్కోర్స్ అందరు చెప్తారు అద్భుతమని, ఇది నిజంగా అద్భుతమైన సినిమా. ఎందుకంటే దీంట్లో నేను యాక్ట్ చేశాను. ఫస్ట్ టైం పాజిటివ్గా ఫాదర్ రోల్ చేశాను. ఇప్పటివరకు చాలా చేశాను నెగిటివ్గా. బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు రిలీజ్ అయినాయి. దసరా, విమానం, సలా అన్నింటిలో నెగిటివ్ రోల్ చేశాను. బట్ ఇప్పుడు రాబోతున్న సినిమా మన్మయిలో మాత్రం కంప్లీట్ డిఫరెంట్గా రోల్ ప్లే చేశాను. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, నన్ను నమ్మి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. ఎందుకంటే నెగిటివ్ రోల్స్ చేసేవాళ్ళు పాజిటివ్గా మరి లో ప్రొఫైల్ లాంటి క్యారెక్టర్కి ఎంచుకోవడం అంటే మామూలు విషయం కాదు. రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మా ప్రొడ్యూసర్ హరి గారు, థ్యాంక్ యూ అండి, నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. డెఫినెట్గా ఈ సినిమా చూసిన తర్వాత నాకు అలాంటి పాజిటివ్ రోల్స్ పడతాయి అని నాకు గట్టి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్ మై కో-ఆర్టిస్ట్. అండ్ సిజు గారితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ టైం నిన్న పిల్లర్త సినిమాలో అన్నగారికి నేను తమ్ముడులా చేశాను, సిజు గారికి. ఇప్పుడు ఆపోజిట్ గా చేశాను. ఈ కాంబినేషన్ కూడా హిట్ అవబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. చెప్పిన దానికంటే ఒక 2 ముక్కలు ఎక్కువ చెప్పారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నా శిరీష గారు వచ్చి అందరికీ నమస్కారం అండి. అండ్ నేను శిరీష. ఈ మూవీలో మన్మయి మూవీలో నేను వైషుకి మదర్గా చేశాను అండ్ సిజు గారి కాంబినేషన్. అండ్ నా ఫస్ట్ మూవీ వచ్చేసి మనసంతా నువ్వే. ఐ థింక్ మీ అందరికీ తెలుసు అనుకుంటాను అది. అండ్ దట్ వాజ్ సూపర్ డూపర్ హిట్. అది మాతోనే స్టార్ట్ అయింది. అండ్ దిస్ ఇస్ ఆల్సో మై రీఎంట్రీ. అంటే ఆఫ్టర్ మై మ్యారేజ్ అండ్ కిడ్స్ దిస్ ఇస్ మై రీఎంట్రీ మూవీ, అంటే కమ్ బ్యాక్ ఫస్ట్ మూవీ. సో రామకృష్ణ గారిని పూర్తిగా నమ్మి ఇది కూడా మాతోనే స్టార్ట్ అయింది. నాకు సెంటిమెంట్గా మన్మయి. అండ్ కింద క్యాప్షన్ కూడా చాలా క్యాచీగా ఉంది, మై ఈజ్ మైన్ అని. అది ఏంటో మీరే ఈ మూవీలో చూడబోతున్నారు. అండ్ రామకృష్ణ గారు నన్ను నమ్మి నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ అలాగే డిఓపి రాజు గారు అండ్ ప్రొడ్యూసర్ హరి గారు, థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఐ విష్ ఆల్ ద మన్మయి టీమ్ వెరీ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్ అహెడ్. And especially my hero and heroine, they have really worked very hard, frankly speaking. And even director garu kuda ekkada compromise avvaledandi. Actually shot baaledu, inkokati chedam, let us try for one more. So alaga they have we have really worked out on good scenes to come out. And all the very best to both Santosh and Vaishnavi also. And thank you so much for me being here. హోప్ ఈ సినిమాని మీరు అందరూ ఆదరించి పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మనసంతా నువ్వే నా ఫస్ట్ మూవీలో సిజ్జు గారు ఉన్నారు. అండ్ మళ్ళీ ఇప్పుడు కంబ్యాక్ తర్వాత ఆయనతోనే నా కాంబినేషన్ రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ శిరీష గారు. ఈ సినిమా తర్వాత మీరు బ్యాక్ జరుగుతున్న సినిమా డైరెక్ట్. సో నేనే ఇన్వైట్ చేస్తున్నా వాళ్ళని. సో పాపలకి ఇట్లా ఉత్సాహం కోరుతున్నాను అన్నమాట. నేను ఇంకా మీకు ఏమైనా భాష అంటే బ్యాక్గ్రౌండ్ ఉందేమో అని అనుకుంటున్నాను. ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే నేను తక్కువ మాట్లాడతా, అవుట్పుట్ మాత్రమే ఎక్కువ చేయగలుగుతున్నాను. సో సార్ నన్ను నమ్మి అందరూ నమ్మేస్తారు. అలా నన్ను నమ్మినందుకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. చాలా బాగా వచ్చింది ఫిలిం. నేను ఫస్ట్ హాఫే చూసాను సినిమా. తర్వాత టీచర్ నాకు ఒకటే రోజు నాకు టైం ఇచ్చారండి. ఫుల్ మీద ఎక్కేసాను సరే. అయినా కానీ మంచి కూర్చున్న మంచి మ్యూజిక్ ఇంకా నమ్మి అవుట్పుట్ నా చేతిలో పెట్టినందుకు థ్యాంక్ యూ అండి. ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. నాకు అర్థమైంది ఏంటంటే, మీ స్పీచ్ తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తూ బ్యాక్గ్రౌండ్ లోనే ఉండిపోకండి. మీలో ఒక యాక్టర్ కూడా ఉన్నాడు, రండి. థ్యాంక్ యూ సో మచ్. జయంత్ ముందుగా నమస్తే అండి అందరికీ. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. మంచి రోల్ చేశారు, ఇంటెన్సివ్ రోల్ చేశాను సినిమాలో. బాగుంటుంది, చాలా అంటే బాగా రీచ్ అవుతుంది అని నమ్ముతున్నాను. అండ్ ఇంకోటి ఇందాక శిరీష్ గారు చెప్పినట్టు
చేస్తూ ప్రెషర్ ఎత్తుకొని ఒకవేళ ఎక్కడన్నా కొంచెం సీక్వెన్స్ బాగా రాలేదు అనిపించినా కూడా మళ్ళీ రీషూట్ చేసి సీక్వెన్స్ అంతా, లేదంటే ఏ పార్ట్ అయితే బాగా రాలేదో అది మళ్ళీ రీషూట్ చేసి కాంప్రమైజ్ అప్పుడు చేశారు. సో అందరూ చాలా బాగా బిలీవ్ చేసాము సినిమాని, అందరూ బాగా చేశారు. సో అండ్ ఇంకోటి సిద్ధు గారితో వర్క్ చేయడం ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్ అండి. ఎందుకంటే చాలా మంచి మంచి ఇన్పుట్స్ ఇచ్చారు. ఇప్పుడు షార్ట్ గ్యాప్లో మాట్లాడుతున్నప్పుడు సార్ ఏంటి అలాగా అడిగినప్పుడు, సో ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. ఫ్యూచర్లో చేయబోయే సినిమాలకు కానీ లేకపోతే ఈ సినిమాకి చేశారు. సో యా, ఎవ్రీబడి ఈజ్ వెరీ ఫ్రెండ్లీ, అందరితో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ సంతోష్, వైష్ణవి అంటే మేము ఫ్రెండ్లీగానే చేసాం, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం సినిమా అంతా. సో యా, థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఫర్ ద ఆపర్చునిటీ. ఈ సినిమా రెండింత డబ్బు మీకు తీసుకురావాలని కోరుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో. నెక్స్ట్ సినిమాలో కూడా నేను చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం ఏం మాట్లాడాలో తెలియదు. డైరెక్టర్ రామకృష్ణారెడ్డి గారు, ఆయన డైరెక్టరే కాదు మా ఓన్ బ్రదర్. చాలా కష్టపడ్డాం సినిమా కోసం, మీ ఆశీస్సుల కోసం ఎదురు చూస్తా ఉన్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. ఏది చెప్పాలో ఎంత చెప్పాలో అంత చెప్పేశారు. సూపర్. అండ్ నౌ మీ బ్రదర్కి అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే విచ్చేసిన ఆశీర్వదించడానికి వచ్చిన ప్రేక్షకులందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అందరూ చెప్పినట్టు మేము చాలా కష్టపడి వర్క్ చేసాము, అది మీకు చూపించాము. సో దీన్ని ఇంకా ప్రజలకు రీచ్ చేసే బాధ్యత అంతా మీడియా మిత్రుల మీద ఉంటుంది. సో మీ అందరూ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారని, డెఫినెట్గా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. అలాగే ఈ జర్నీలో చాలా మంది సీనియర్స్తో వర్క్ చేశాము. సో ఎవరు కూడా కొత్త డైరెక్టర్ అనే విధంగా కానీ ఎలా ట్రీట్ చేయలేదు. నాకు ఎలా కావాలో, ఏ షాట్ ఎలా నేను అనుకుంటున్నానో వాళ్ళు అడిగి మళ్ళీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్ అండ్ ఆల్. మీ దగ్గర నేను రాంగ్ బిహేవ్ చేసి ఉంటే ముఖ్యంగా మీ అందరికీ ఎక్స్క్యూజ్ అడుగుతాను, సారీ. సో నేను కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. సో నేను కూడా మాట్లాడలేదు, బట్ మంచి మూవీ చేశాము అని నమ్ముతున్నాను. సో అందరి భవిష్యత్తు ఈ మూవీలో ఉంది మనతో పాటు. సో మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పర్ఫార్మెన్స్ మనందరినీ ఆకట్టుకోబోతున్న అమ్మాయికి చేద్దాం. వైష్ణవి కృష్ణమూర్తి మాట్లాడుతుంది ఇప్పుడు. మీరు మైక్ దగ్గర పెట్టుకోవాల్సిందే కొంచెం. వేరే పనిలో ఉన్నాను. డైరెక్టర్ రామకృష్ణ గారికి, శ్రీహరి గారికి చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సిద్ధు సార్ గురించి చెప్పాలంటే యాక్చువల్గా నేను మూవీ నాకు చాలా యాక్టింగ్ స్కిల్సే కాదు, చాలా నేర్పించింది మూవీ. నాకు ఏది రాకపోయినా సార్ వచ్చి ఇలా చేయి ఇలా అని చెప్తూ ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సంతోష్ గారు, జయంత్ గారు, యు గైస్ ఆర్ అమేజింగ్. ఇంకా అన్నయ్య మూవీ గురించి చెప్పాలంటే ఓకే, వితౌట్ గివింగ్ ఎనీ స్పాయిలర్స్ ఐ కెన్ అష్యూర్ యూ దట్ మొత్తం ఒక రోలర్ కోస్టర్ ఎమోషన్స్ ఉంటాయి. మొత్తం మూవీ అంతా లవ్, ఎమోషనల్, ఇంకా కామెడీ అన్నీ క్లాసికల్ లవ్ స్టోరీ, క్లాసిక్ మూవీ చాలా బాగుంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఫర్ షూర్ ఇట్ విల్ బి ఏ మ్యూజికల్ హిట్. And yeah, once again, thank you all for supporting. And I can't wait for you guys to watch the magic we have created in the video. Thank you. Wish you good luck, Vaishnavi. And now, ఆలస్యం చేయకుండా చాలా అందరికీ నమస్కారం. యాక్చువల్గా చెప్పాను, నేను దేవి పిక్చర్లో ఫస్ట్ వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉన్నాను. దేవి రిలీజ్ 1999. ఇప్పుడు 25 years అయింది. 25th year నాకు ఇప్పుడు మండేలో ఒక మంచి వచ్చినందుకు చాలా హ్యాపీ. ఫస్ట్ రామకృష్ణ వచ్చిన దగ్గర కథ చెప్పినప్పుడు యూజువల్గా ఒక లవ్ స్టోరీ ఏదో పాజిటివ్ ఆర్ నెగిటివ్లో ఫినిష్ అవుతుంది, హీరో హీరోయిన్ కలుస్తుంది, లేదంటే వాళ్ళు సెపరేట్ అయిపోతుంది. బట్ డెఫినెట్గా నేను చెప్తాను, ఈ కథలో
డిఫరెంట్గా మనస్ఫూర్తిగా నేను చెప్తాను. ఇట్స్ డిఫరెంట్ లవ్ స్టోరీ, డిఫరెంట్గా చూపిస్తున్నాను మీకు. ఒక మంచి మెసేజ్ ఉంది దాంట్లో. ఫ్యామిలీ అందరూ చూడాలి. ఫాదర్ మదర్ ఎలా ప్రేమ, మన బిడ్డతో ఎలా ప్రేమ ఉంటుంది, అవన్నీ ఒక డిఫరెంట్ వేలు చూపిస్తాం. మనం అనుకోలేదు ఆ వేలు చూపించడం. అందుకు నేను రమేశ్వరకు థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇలాంటి ఒక సబ్జెక్ట్ రావాలి, డిఫరెంట్గా సబ్జెక్ట్ వచ్చినప్పుడే మనకు కొంచెం ఇండస్ట్రీ కూడా కొంచెం బాగా ఉంటుంది. అలాగే ఒక ఫస్ట్ పిక్చర్ తీసిన ఓన్ ప్రొడ్యూసర్గా, యూజువల్గా ఒక ఓన్ ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ వచ్చినప్పుడు హడావుడిగా తీసిన వాళ్ళు ఖర్చు అవుతుంది ఇది అవుతుంది చెప్పి, కానీ ఈ పిక్చర్ మట్టు చాలా రిలాక్స్గా మనకి తనకి ఏది కావాలో అది తీసుకోవడానికి ఎంత టైం వచ్చినా కూడా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా పర్లేదని చెప్పి ఆయన తీసుకున్న ఒక మంచి క్వాలిటీ పిక్చర్. ఇదన్నీ ఒక మంచి ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి, ఆడియన్స్ అన్ని చూసి ఇది హిట్ అవ్వాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రమేష్, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అది థ్యాంక్ యూ సో మచ్. చేసిన అందరూ మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ థ్యాంక్ యూ చెప్పారు. బట్ ఒక తమ్ముడుగా నేను రామకృష్ణ గారికి, హరిగోకి నేను థ్యాంక్స్ చెప్పాను నచ్చదు. కానీ ఒక ఆర్టిస్ట్గా నేను వాళ్ళకి చాలా గ్రేట్ఫుల్. ఎందుకంటే ఈ స్టేజ్ నాకు ఈజీగా రాలేదు, ఆల్మోస్ట్ 10 years పట్టింది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ గ్రేట్ఫుల్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. ఆయన నన్ను నమ్మారు. కథ విన్నాను, ఈ కనెక్టింగ్ ద డాట్స్ అని చెప్తారు కదా, అలాగే నాకు అనిపిస్తుంది. శిరీష గారు చెప్పిన విషయాలు అవ్వచ్చు, నేను రామకృష్ణ గారిని కలిసిన విధం అవ్వచ్చు. శర్మ గారికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే నేను ఆయన కలిశాను. సో చాలా మాట్లాడాలి అనుకున్నాను, ఒక ఫ్లోలో ఏం మాట్లాడాలో తెలియట్లేదు. బట్ ఐ ట్రై టు కీప్ ఇట్ బ్రీఫ్. సో చాలా ఎమోషనల్ అయిన ఒక మూమెంట్ అండి. ఎందుకంటే టీజర్ ప్లే చేసిన వెంటనే వన్స్ మోర్ అడిగిన వెంటనే ఐ వాజ్ ఓకే ఫైన్, అందరికి నచ్చింది అని చాలా ఒక వ్యాలిడేషన్ దొరికినట్టు ఒక ఫీలింగ్ వచ్చింది. సిన్స్ ఇట్ ఈస్ అ టీజర్ ఈవెంట్, నా ఆర్టిస్ట్, నా టెక్నీషియన్స్ గురించి చాలా మాట్లాడాలి. ఇంకా నెక్స్ట్ వచ్చే ఈవెంట్స్లో నేను వాళ్ళ గురించి మాట్లాడుతాను డెఫినెట్గా. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు మై పర్ఫార్మెన్స్, ఒకటి చెప్తాను. మా డైరెక్టర్ పేరు రామకృష్ణ, నేను చేసిన క్యారెక్టర్ పేరు రామ్. ఆయనే ఇది అని నేను అంటూ ఇది ఎప్పుడు డిస్కస్ చేసిన లేదు, కానీ అది ఎందుకో ఒక సబ్ కాన్షియస్లో చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఈ సినిమాలో చేశాను. బాగా చేశానని అనుకుంటున్నాను. మీరు చూడండి, యాజ్ అ టీమ్ మేము మంచి సినిమా తీసామని మీరు చెప్పచ్చు, కానీ మీరు చూసి మంచి సినిమా తీసారు మీరు చెప్పినప్పుడు ఆ సినిమాకి వాల్యూ పెరుగుతుంది. మీరు చెప్తారని నేను నమ్ముతున్నాను. నా తమ్ముడు ఒకటేనండి. ఇప్పుడు గీత గారు చెప్పారు సినిమా హీరో అని. ఈ సినిమాకి హీరో నేను కాదు, కథే హీరో. సో మంచి సినిమాల్లో ఉండాలి, గుడ్ స్టోరీ విల్ మేక్ అన్ యాక్టర్ ఆర్ బ్రేక్ అన్ యాక్టర్. ఇది నేను బాగా స్ట్రాంగ్గా నమ్ముతాను. స్టార్టింగ్ విత్ దిస్, I'm going to give you only good films starting with this, and on that note I thank you all for coming and please support us. Definitely meeku ee cinema nachchundi. Also Raj Kanpur gariki ఆయన మీట్ చేసినప్పుడు ఒక మాట ఆయన చెప్పారు, ఒక సినిమా చూసి మీరు బయటికి వెళ్ళినప్పుడు ఒక విషయం లేకపోతే 2 విషయాలు ఆ సినిమా గురించి ఆలోచించగలిగితే అది మంచి సినిమా అని. సో మా సినిమా అట్లీస్ట్ ఒక 2 విషయాలు అది మీ మైండ్లో పెడుతుందని నేను నమ్ముతున్నాను. సో ఐఎమ్ ప్రిటీ కాన్ఫిడెంట్ ఆన్ దట్. చెప్పినట్టుగా సినిమాలో స్టోరీయే హీరో. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ స్టాండింగ్ హియర్. ఐఎమ్ ఓవర్వెల్మ్డ్ విత్ జాయ్. ప్రతి యాక్టర్ని ఒక్కొక్కరికి గురించి నేను చెప్పాలి, బట్ ఐ విల్ టెల్ ఆల్ దోస్ థింగ్స్ లిటిల్ లేటర్. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. రెస్పాన్స్ మీరు ఇచ్చినందుకు చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ గీత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.